ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగుకు స్వాగతం. అల్లరి పిల్లల ఆకతాయిలు, మరిమరి మురిపించే తేనె పలుకులు, అమ్మచాటు మాటల్లో ఆప్యాయతల లాలనలు, ఆటల పాటల పేటికలై పదాలతో అల్లే పాటలు, గారాబాలు, అలకల కులుకుల అల్లిబిల్లి పదాలు, దాగుడు మూతల దండాకోర్, కాళ్ళగజ్జ కంకాళమ్మ, కళ్ళు మూసినా కాలు కదిపినా తెలుగు గేయాలే గేయాలు, బడిబాట పట్టే వరకు చిట్టినేస్తం నా భాష, చిన్ననాటి చిరుప్రాయాన ఆటల ఆనందం నా భాష అంటూ తెలుగు పిల్లల బాల్యానికి ఆటపాటలకు ఉన్న సంబంధాన్ని వివరించారు కవి. అలాంటి తెలుగు భాషా విశేషాలను విభిన్నాంశాల ద్వారా మీ ముందుకు తెస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. హద్దులాంటిదే విశ్వనాథ వారి నవల కూడా. ఏ పరీక్ష? బి చెలియలి కట్ట, సి అంతరాత్మ, డి వేయి పడగలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం పరీక్ష అయితే ఏ, చెలియలి కట్ట అయితే బి, అంతరాత్మ అయితే సి, వేయి పడగలు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. హద్దులాంటిదే విశ్వనాథ వారి నవల కూడా. ఏ పరీక్ష? బి చెలియలి కట్ట, సి అంతరాత్మ, డి వేయి పడగలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం పరీక్ష అయితే ఏ, చెలియలి కట్ట అయితే బి, అంతరాత్మ అయితే సి, వేయి పడగలు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. వేటూరి తెలుగు చలనచిత్ర పాటల సిరి. ఏ పాటనైనా అలవోకగా రాయగల అక్షర విరి. తెలుగు భాషలోని మాధుర్యాన్ని పాటల ద్వారా సామాన్యుల వాకిళ్లలో నిలిపిన కవి. చిత్రంలోని సందర్భాలకు తగిన భాషను, కవిత్వాన్ని పాటల్లో పొదగటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. సీతామాలక్ష్మి చిత్రంలో అలలు కదిలినా పాటే ఇందుకు ఓ మంచి ఉదాహరణ. అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే, ఏ పాటని పాడను బ్రతుకే పాటైన పసివాడను, ఏ పాటని పాడను బ్రతుకే పాటైన పసివాడను, ఏ పాటని పాడను. ఏలుకుంటే పాట, మేలుకుంటే పాట, పాడుకుంటే పాట మా దేవుడు. ఏలుకుంటే పాట, మేలుకుంటే పాట, పాడుకుంటే పాట మా దేవుడు. ఆ సుప్రభాతాలు, ఆ భక్తి గీతాలు పాడకుంటే మేలుకోడు, మమ్మేలుకోడు, ఏ పాటనే పాడను. కల్లడిల్లే వేళ తల్లి పాడే గోల, పాలకన్నా తీపి పాపాయికి, రామలాలికి, ఆ ప్రేమ గీతికి, రాముడైనా పాప ఇల్లాలికి, ఇల్లాలికి, ఏ పాటనే పాడను. చేరువై హృదయాలు దూరమైతే పాట, జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట. ఎందుకో ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు, ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు, ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు, నిదుర కాచిన కంట
వేటూరి ఈ పాటలో చిత్రంలోని కథకు అనుగుణంగా పాట పుట్టుకకు కారణాలు వివరించారు. తననే ఓ పసివాడిగా భావించుకుని సినిమా సన్నివేశాన్ని పాటలో పొదిగారు. అలలు కదిలినా, ఆకు మెదిలినా, కలలు చెదిరినా, కలత చెందినా పాట పుడుతుందని అంత్యప్రాసలతో అందంగా చెప్పారు. బ్రతుకే పాటైన పసివాడను, ఏ పాటనే పాడను అని చిత్రంలో చిన్నారిచే పలికించారు. నాయిక భర్తను దేవుడిని ఒకేలా భావించే ఆలోచనను పాటగా మార్చి ఏలుకుంటే పాట, మేలుకుంటే పాట, పాడుకుంటే పాట మా దేవుడు అన్నారు. సుప్రభాతాలు, భక్తిగీతాలు పాడకుంటే మేలుకోడు, ఏలుకోడు అని అంత్యప్రాసలతోనే వివరిస్తారు. తర్వాతి చరణంలో పాపాయి తల్లడిల్లే వేళ తల్లిపాటే పాలకన్నా తీపి, రాముడైనా పాపే ఇల్లాలికి అని తల్లి బిడ్డల అనుబంధంలోని లాలిపాటల ప్రాముఖ్యాన్ని గుర్తు చేస్తారు. చివరి చరణంలో నాయకుడికి దూరమైన నాయిక మనసును ఆవిష్కరిస్తూ చేరువైన హృదయాలు దూరమైతే పాట, జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట, ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు అని రాశారు. ఆమె బాధను కవిత్వ భాషలో చెప్తూ ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు, నిదుర కాచిన కంట కలయినా కాలేడు, గారాలు నీరాయే తీరాలు వేరాయే, మనసు నీరాలాయే వయసేటి పాలాయే అన్నారు. ఇలా పాటలోని ప్రతి వాక్యాన్ని సరికొత్తగా అభివ్యక్తీకరించారు వేటూరి. చిత్రంలోని పాత్రల మనసులనే పాట నేపథ్యంగా అందమైన భాషలో రాశారు వేటూరి. తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో కృషి చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోధి చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అతడు జానపద కళలకు బంధువు, కళాకారులకు ప్రోత్సాహాన్నిచ్చే ఔత్సాహికులు, తెలుగు జానపద కళా చైతన్య యాత్రల నిర్వాహకులు, ఉపాధ్యాయుడు, చిత్రకారుడు, కవి, నటులు, బాలగేయాల రచయిత, వెరసి మాతృభాషా ప్రేమికులు. జీవిత ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగు కళారూపాల పరిరక్షణ కోసం వెచ్చిస్తున్న సృజనశీలి తాతా రమేష్ బాబు. ఈ జానపద కళారూపాలు మన జనజీవనానికి నిజంగా పట్టుకొమ్మలండి. ఎందుకంటే భాషా సంస్కృతి కూడా జానపద కళల్లో మిళితమైనటువంటి అంశాలన్నమాట. తెలుగు భాషా సంస్కృతి అంతరించిపోతుంది అనేటటువంటి ప్రమాద ఘంటిక విన్న తర్వాత నా మనసు కకావికలమైపోయింది. పరిపరి విధాలు ఆలోచించిన తర్వాత అసలు ఇంతకుముందు తెలుగు భాషా సంస్కృతి ఎలా ఉన్నాయి, ఎందుకని అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు ఎందుకని అంతరించిపోయే దశలో ఉన్నాయని ఒక ఆలోచన చేస్తే ప్రతి పల్లెలో కూడా జానపద కళలు, పగట వేషాలు చక్కగా ప్రదర్శించబడుతూ ఉండేవి. ఆ ప్రదర్శనలు ఉన్నంతకాలం కూడా తెలుగు భాషా సంస్కృతి బాగా పరిడి వెళ్ళిందనమాట. రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా భట్టిప్రోలులో జన్మించారు. 5-6 తరగతులు చదివేటప్పుడే అలవోకగా బాలగేయాలు రాసేవారు. స్వతహాగా కర్రలతోనే బొమ్మలు గీసేవారు. మచిలీపట్నంలో డిగ్రీ చదువుకున్న రమేష్ బాబు సినిమాలపై ప్రేమతో మద్రాసు వెళ్లి సహాయ కళా దర్శకుడిగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత తిరిగొచ్చి గుడివాడలో పిల్లలకు బొమ్మలు నేర్పే ఉపాధ్యాయుడిగా చేరారు. విద్యార్థులకు చిత్రలేఖనంతో పాటు కాగితాలతో రకరకాల బొమ్మలు చేయడం కూడా నేర్పేవారు. సొంతంగా 1990లో పప్పెట్ థియేటర్ను ప్రారంభించి పిల్లలకు ఆసక్తి కలిగేలా పాఠాలు బోధించాలని సూచించారు. మన తెలుగునాట ఉపయోగించేటటువంటి తోలు బొమ్మలాట, ఇది షాడో పప్పెట్ అంటారు. నీడతో ఆడించేటటువంటి బొమ్మ. ఒక తెల్లటి తెర మీద, తెర మరుగున ఈ బొమ్మల్ని, తోలుతో చేసినటువంటి బొమ్మల్ని ఆడిస్తూ ఆ కథ లేకపోతే చెప్పేటటువంటిది. నేను ఈ విధానాన్ని పిల్లలకి సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, లెక్కలు ఇలాంటివన్నీ కూడా ఈ బొమ్మలాటలో చెప్పాలనేటటువంటి కోరిక కలిగి మన గ్లో పప్పెట్స్ తీసుకొని కొన్ని పాఠాలు, అందులోనే ఆ సంబంధించినటువంటి ఆ సంభాషణలు రాసుకొని ఆ బొమ్మ ఈ బొమ్మ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ రెండు మాట్లాడుకుంటూ వాటికి ప్రశ్నలు, సమాధానాలు ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఈ రెండు బొమ్మలు కలిపి విద్యార్థులను అడుగుతాయి. చక్కగా అసలు ఒక పాఠం చెప్తున్నాము, వింటున్నాము, దీన్ని మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి, ఈ బాధారబందీ అంతా లేకోకుండా విద్యార్థులు అప్పటికప్పుడే వాళ్ళకి ప్రశ్నలు, సమాధానాలు, పాఠం పూర్తిగా మనసుకు హత్తుకుపోయి అవగతమైపోతుంది. చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టపడే రమేష్ బాబు పలు ప్రఖ్యాత నాటకాల్లో నటించడమే కాకుండా బుల్లితెర ధారావాహికల్లో, చలనచిత్రాల్లో కూడా నటించారు.
ఆ ప్రభావంతోనే రమేష్ బాబుకు జానపద కళారూపాల మీద అభిమానం పెరిగింది. 16 రకాల పగటి వేషాల విశేషాలతో పగటి వేషాలు అనే పుస్తకాన్ని రచించారు. రమేష్ బాబు తెలుగు భాషకు సంస్కృతికి ఉన్న అనుబంధాన్ని కాపాడేవి జానపద కళలే అని నమ్మి తెలుగు జానపద కళాయాత్రలను ప్రారంభించారు. వీటిలో జానపద కళాకారులకు, పరిశోధకులకు ప్రాధాన్యం కల్పిస్తూ విద్యా సంస్థల్లో కూడా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రమేష్ బాబు కళాభారతి అనే సంస్థకు గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఇంద్రజాలం, దేవరపెట్టె లాంటి కళలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడైతే జానపద కళలు, పగటి వేషాలు పరిడి వెళ్ళాయో, ఆ రోజుల్లో తెలుగు భాష సంస్కృతి పరిడి వెళ్ళిందో, మళ్ళీ అలాంటి రోజులు రావాలి, పునరావృతం కావాలి, వాటిని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అనేటటువంటి ఒక కోరిక కలిగి, ఒక ఆశ కలిగి, ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకొని తెలుగుకు సంబంధించినటువంటి, కేవలం తెలుగు సంబంధించినటువంటి జానపద కళా చైతన్యయాత్ర చేయాలనేటటువంటి సంకల్పాన్ని నేను అనుకున్నాను. నా సొంత నిధులతో తెలుగు జానపద కళా చైతన్యయాత్రని చేశాను. అది కూడా 1వ తరగతి నుంచి పై చదువుల వరకు ఉన్నటువంటి విద్యార్థులందరి వద్దకు వెళ్ళి 3 రోజుల పాటు విమర్శకుల్ని తీసుకొని, పరిశోధకుల్ని, తర్వాత కళాకారుల్ని తీసుకొని 2 బస్సుల్లో కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా 3 జిల్లాల్లో ఉపన్యాసాలకు తావు లేకుండా కేవలం కళా ప్రదర్శనలు ఇచ్చుకుంటూ ఆ 3 రోజులు జైత్రయాత్రగా తీసుకుంటూ వెళ్ళాము. దానివల్ల ఆ విద్యార్థుల్లో, ఆ యువతరంలో ఈ కళల పట్ల, మన భాష పట్ల, మన సంస్కృతి పట్ల ఒక రకమైనటువంటి ఒక గౌరవం ఏర్పడింది. రమేష్ బాబు కేవలం జానపద కళల పరిరక్షకులే కాదు, రచయిత, కవి కూడా. అణువు పగిలింది, విప్లవ ఋతువు లాంటి కవితా సంపుటులు, పిడికిలి, నాదేశం వంటి దీర్ఘ కవితలు కూడా ప్రకటించారు. అంతేకాదు, తాతా రమేష్ బాబు పేరిట కథలను వెలువరించారు. వీరు రాసిన ఒసే కథ స్త్రీ పురుషుల మధ్య ఉన్న భేదభావాల్ని ఖండిస్తుంది. భాషాభివృద్ధి కోసం అలాగా ఇంతకంటే ఎక్కువగా కూడా అందరూ కృషి చేసి ఈ భాషని అభివృద్ధి చేసి సంస్కృతి, కళలు వీటన్నిటి వికాసం పొందాలి. ఈ వికాసం ద్వారానే కదా పిల్లల్లో ఒక సృజనాత్మకత, అద్భుతమైనటువంటి సృజనాత్మకత వెలికి వచ్చేది. మనందరం కూడా మనకు తోచిన రీతిలో, మనకు చేతనైనటువంటి పద్ధతుల్లో ఈ భాషా సాహిత్యాలకి, కళలకి పరిడవిల్లేలాగా అందరూ కృషి చేయాలి. రమేష్ బాబు జానపద కళలు నేటి తరానికి అవసరమని, మాతృభాషకు నిలయాలని, రేపటి తరానికి విజ్ఞాన నిధులని భావించి వాటి పరిరక్షణకు విశేష కృషి చేస్తున్నారు. అందుకే రమేష్ బాబు లాంటి వ్యక్తులు మరెందరికో ఆదర్శం. వారి మార్గం అనుసరణీయం, అభినందనీయం. తెలుగు భవిష్యత్తులో అద్భుతంగా ఉండాలంటే దాని పునాది ఆరంభంలో, బాల్యంలో పడాలి. కాబట్టి ఈయన పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బాల వికాసం కోసం ఎన్నో పుస్తకాలు, పాటలు, కథలు, గేయాలు ఇలా వేలాదిగా రచించారు. అంచేత ప్రతి కళల్లోనూ ప్రధాన సూత్రం ఏమిటంటే, జీవన సూత్రం ఏమిటంటే భాష, తెలుగు సంస్కృతి, తెలుగు జాతి. ఇది ప్రధాన కేంద్రం చేసుకుని భవిష్యత్తులో కూడా తాతా రమేష్ బాబు గారు తెలుగు జాతికి, తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి ఎంతో దోహదం చేస్తారు. ఆయన్ని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఇలాంటి తాతా రమేష్ బాబు గారు లాంటి వాళ్ళని యువత, ముఖ్యంగా పిల్లలు ఆదర్శంగా తీసుకుంటే మన జాతి, భాష రెండూ బాగుపడతాయి. అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. ఈ ఆధునిక కాలంలో కూడా ఏ రకమైన ఆందోళనకు లోనవుతున్నామో దాన్ని ప్రాచీన కాలంలోనే కవులు ఎంత బాగా చెప్పారో తెలుసుకుందాం. సంసార నటన అని కాళకూరు నారాయణరావు గారి అముద్రిత రచన ఒకటి ఉంది. అచ్చు కాలేదు, అదో ప్రహసనలా రాశారే. అందులో సంతానం గురించిన చింత గురించి చాలా బాగా చెబుతారు. ఇప్పుడు కూడా మనకు ఆ చింత ఉంది. ఇంకో 1-2 చేరే కూడా ఆయన చెప్పినవి కాకుండా. కనెడు వరకును లేరనెడి చింత, కన్న తరువాత వారి రోగముల చింత, అవల అవిధేయులైపోదురనెడి చింత, చింత ఏకాది సతతమ్ము సంతువలన. కనెడు వరకును లేరనడి చింత. పిల్లలు పుట్టనంత వరకు
లేరు మాకు పిల్లలు లేరు బియ్యం తరగడం లేదు, ఏదో ఎంత సంపద ఉంది కానీ అనుభవించేవాళ్ళు లేరు. ఎందుకంటే దాన ధర్మాలు చేసే అలవాటు లేక ఈ మాటలు వస్తాయి. లేకపోతే అనుభవించేవాళ్ళు లేకపోవడం ఏమిటంటే, లోకంలో పిల్లలు ఉండి వాళ్ళకి అన్నం పెట్టలేని పరిస్థితిలో కొన్ని వేల మంది లక్షల మంది ఉంటే ఈ సంపదలు వారికి ఇవ్వచ్చునే. అందుకని లేనంత వరకు లేరని బాధపడతారు. పోనీ ఉన్నాకేమైనా సంతోషంగా ఉన్నారు అంటే, కన్న తరువాత వారి రోగముల చింత. ఇక కన్న తర్వాత వారికి బాలారిష్టాలు, అయ్యో జబ్బు చేసిందండి, ఏదో కళ్ళు తెరవట్లేదండి, పిల్లాడు 2 రోజులు బట్టి బెంగగా ఉందండి, కనకపోతే గొడవలేదుగా. అందుకని ఆ రోగాల గురించిన చింత. ఇక ఆ తర్వాత పోనీ పెరిగి పెద్దయ్యి చదువు పెద్ద అయ్యాక అవల అవిధేయులైపోదురనేడు చింత. వాడికి 20 ఏళ్ళు వచ్చేయండి, సెల్ ఫోన్ ఇచ్చామండి, బండి ఇచ్చామండి, ఐప్యాడ్ ఇచ్చామండి, ఆవుప్యాడ్ ఇచ్చామండి, అన్నీ ఇచ్చామండి, మాట వినడం లేదండి. అవన్నీ ఇచ్చాక మాట ఎందుకు వింటాడు? దీనికి తోడు ఆధునిక కాలంలో కొత్త చింతోడు బయలుదేరింది, మనం తెచ్చిపెట్టుకున్నది. చదువులందు సర్వోన్నత స్థాన చింత. కాస్త ఎదిగి 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాగానే ఇక బళ్ళో చేర్పించడం. ఇక అక్కడి నుంచి మా వాడు మొత్తంలో ప్రథమ స్థానం, సర్వప్రథమ స్థానం. మామూలుగా 60, 70, 80, 90 వచ్చినా కూడా సరిపోదు, అందరిలోకి వీడు మొదటి స్థానం రావాలి. అందుకని ఇప్పుడు కొత్తగా సర్వోన్నత స్థాన చింత పెంచుకున్నాం. ఇలాగా చింతయేగాది సతతము సంతు వలన. అసలు సంతానం వల్ల చింత కాకపోతే ఇంకేముందండి. అందుకనే ఎప్పుడు సంతానం ఉన్నవాళ్ళు ఉన్నందుకు ఆనందించాలి, లేనివాళ్ళు లేనందుకు ఆనందించాలి. ఏం పర్వాలేదండి, మేము హాయిగా ఖర్చు పెట్టుకుంటాం, దాన ధర్మాలు చేసుకుంటాం, తీర్థయాత్రలు చేసుకుంటాం, సరదాగా తిరుగుతాం, మాకు స్వేచ్ఛ బోల్డ్ ఉందండి, ఎవరో మా మాట వినరనే బెంగలేదు. వాళ్ళ పిల్లలు ఉంటే మాత్రం వృద్ధాప్యంలో చూస్తారని ఏమైనా ఉందా? వృద్ధాశ్రమేలాగా చూస్తున్నది, ఆ మాత్రానికి డబ్బులు ఉంటే సరిపోయాయి అనేటువంటి పద్ధతిలో ఉంటే ఈ చింతలు ఏవి ఉండవు. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, ఎలకలున్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? ఇది ఆధునిక కాలంలో కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకడు ఉద్యోగంలో చేరాక ఏవో దూరమనో, అక్కడేదో ఎక్కువ పని చెబుతున్నారనో, రాత్రి ఇంటికి రావడం ఆలస్యం అవుతుందనో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి చదువుకోవాలి. అంతేగాని ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఈ ఉద్యోగం చేయను, అందుకని ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని ఉద్యోగాలు మానేసుకుంటామా? అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని సంసారాలు విడిచిపెట్టేస్తామా? ఇలా ఆలోచన చేస్తే జీవితం చాలా బాగుంటుంది. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం, ముక్తసరిగా మాట్లాడతారండి. ముక్తసరిగా అంటారు. ఏమిటి ముక్తసరిగా? చాలా గొప్ప అందమైన మాట తెలుగులో ఇది. ముక్త అంటే ముత్యాలు, సరి అంటే సరములు, సరం అంటే దండ, ముత్యాల దండ. అలాగా ముక్తసరిగా ఎలా ఉండాలంటే ముత్యాల హారం గుచ్చినట్టుగా అన్నీ గుండ్రనివి, అన్నీ నున్ననివి, అన్నీ మెరిసేవి ఉన్నట్టుగా మాటలు వేగంగా కాకుండా కాస్త జాగ్రత్తగా మాట్లాడితే అవి ముక్తసరిగా ఉంటాయి. అంటే అడిగిన దానికి ఎంతవరకు అంతవరకే చెప్పడం. ఏమండి మీ అబ్బాయి అండి అంటే అవునండి మా అబ్బాయి, సరిపోయింది. ఇంకా పెళ్ళి అవ్వలేదండి, అనవసరం. ఆ మాట వాళ్ళు అడగలేదుగా. ఇప్పుడు ఈ అబ్బాయి చిన్నపుచ్చుకుంటాడు. ఆ ముక్తసరిగా మాట్లాడితే ఆ పని నెరవేరుతుంది, మాట అందంగా ఉంటుంది, అనవసరపు తగాదాలు రాకుండా ఉంటాయి. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. హద్దులాంటిదే విశ్వనాథ వారి నవల కూడా. ఏ పరీక్ష? బి చెలియలి కట్ట, సి అంతరాత్మ, డి వేయి పడగలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం పరీక్ష అయితే ఏ, చెలియలి కట్ట అయితే బి, అంతరాత్మ అయితే సి, వేయి పడగలు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా అంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం సి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుండి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత ఎన్ ఈశ్వర్, నర్సాపూర్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలుగే గొప్ప వేదిక. ఆలస్యం ఎందుకు? వెంటనే మీ వివరాలు తెలియజేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.